హలో గైస్, మన బర్గుమెన్ కి టైం దగ్గర పడింది. కొన్ని కారణాల వల్ల మన బర్గుమెన్ తిక్కగా బిహేవ్ చేస్తాం. మనకు జ్వరాలు వస్తే డాక్టర్ కాడికి పోవాలి. అదే కొత్త పనులకు జ్వరాలు వస్తే షోరూమ్ కి తీసుకోవాలి. నేను నా తమ్ముడు అయితే బయలుదేరినాము షోరూమ్ కి తొందరగా పోవాలని షార్ట్ కట్ ని చూస్ చేసుకున్నా. ఈ షార్ట్ కట్ రోడ్ ని చూస్తే ఏడ్చింది గుంతలు. మీరు మీ బండ్లలో సామాన్లు కరెక్ట్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలనుకున్నారా? అయితే లేట్ చేయకుండా ఇప్పుడే మీ కొత్తది లేదా పాత బండిని ఎత్తుకొని రోడ్డుకి వచ్చేయండి. సరదా తిరిగిపోతుంది. ఈ లారీ అయితే మాకు అసలు సైడ్ వేయడం లేదు, దుమ్ము లేకుండా పోతాం. ఇలా వల్ల మన బుదురులో ఉండే రిహాన్ సుజుకి షోరూమ్ కి చేరుకున్నాము. ఇక హాస్పిటల్ కి వచ్చాక అపాయింట్మెంట్ తీసుకోవాలా. ఇక మన బర్గుమెన్ కి వచ్చిన రోగాలని వాళ్ళకి డీటెయిల్ గా చెప్పా. బ్యాడ్ లాగ్ అంటే ఈ రోజు చాలా మంది వచ్చారు సర్వీస్ చేయించుకోవడానికి వాళ్ళ బండ్లకి. ఫైనల్ గా నేను గెస్ చేసినట్టే ఆయన టైం పడుతుంది అన్నాడు. ఇక మన దగ్గర బండి లేదు, అంతసేపు వెయిట్ చేయలేము. తేజాన్ని పిలిపించి ఎలాగో షాపింగ్ వేసేది ఉంది, డిమార్ట్ కి పోదామని ఫిక్స్ అయినా. మనకి వర్క్ ఉందంట, అందుకే అతన్ని వాళ్ళ షాప్ దగ్గర వదిలిపెట్టి నేను మా తమ్ముడు బయలుదేరినాము డిమార్ట్ కి. ఇక ఇదే మన బుదురులో ఉండే డిమార్ట్. బయటనే పార్కింగ్ ఉన్నాయి కానీ అండర్ గ్రౌండ్ కి వెళ్ళాలంటుంది నా హార్ట్. తగ్గేదేలా వచ్చాము కిందికి. ఇక బండిని పార్క్ చేసేసి లిఫ్ట్ ఎక్కేసి పైకి వచ్చేసి డిమార్ట్ లోకి దూరేసి మనకు కావాల్సినవి బుట్టలో వేసేసి అలా కాసేపు తిరిగేసి చల్లగుంది వేసి ఇప్పుడు ఈ చిన్నగా ఉన్న బాస్కెట్ పెళ్ళైన తర్వాత పెద్ద బాస్కెట్ అవుతుంది భయం తీస్తుంది బ్రో. ఫైనల్ గా ఇప్పిన్ నూడిల్స్ వేసేసి షాపింగ్ కంప్లీట్ చేసేసి డిమార్ట్ నుండి బయటికి వచ్చేసి మళ్ళా లిఫ్ట్ ఎక్కేసి పోజులు ఇచ్చేసి పార్కింగ్ లోకి వచ్చేసి బండి కాడికి పోయి బీగాలు పెట్టి బీగాలు పట్టడం లే. ఇక కీస్ అయితే పట్టేసా. మా తమ్ముడు గారు రౌండ్ తిప్పునా అంటాడు. రౌండ్లు తిప్పా. ఇన్ని రౌండ్లు ఏ అన్నా కూడా తిప్పినాడు తమ్ముడిని కూర్చోట్టుకొని. ఇక మా తమ్ముడు అయితే ఫుల్ హ్యాపీ అయినాడు. అందుకు ఇక షోరూమ్ కాడ వచ్చి కొంచెం వెయిట్ చేయమన్నారు, అందుకు వెయిట్ చేస్తాను కూర్చొని. ఈ పెద్ద ఫ్రీ ఫైర్ గేమ్ స్టార్ట్ చేశాడు. ఇక మా బర్గుమెన్ కి ఒక చిన్న పని బ్యాలెన్స్ ఉంది, అందుకని మా ఫ్రెండ్ వాళ్ళ అంగట్లో పెట్టి RX 100 తీసుకొని బయలుదేరినా. RX 100 లో పిల్లారా అని పాట పాడకుండా ఇంటికి వచ్చేసిన. వీడియో నచ్చితే ఫాలో కొట్టండి బ్రో.